అండి అందరికీ నమస్కారం. ఇదిగో చూడండి, ఇప్పుడు మధ్యాహ్నం మీకు ఒక వీడియో పెట్టాను కదా, మళ్ళీ సాయంత్రం కలుపుతానని కదా. అయితే మా పేటలోకి వచ్చాను నేను. చూడండి, ఇది మా పేట అన్నమాట, మాలపేట. ఇది మా ఇల్లు. అదే మా ఇల్లు అంటే మా అమ్మ మా నాన్నలు ఉండేది. అదే మా తమ్ముడాళ్ళ ఇల్లు. అయితే పొద్దున్నే మార్నింగ్ నేను మా బామ్మర్ది గోవా నుంచి వస్తున్నాడని నేను మార్నింగ్ 3 కల్లా వెళ్ళి హైవే దగ్గర ఉన్నాను. అయితే ఏం జరిగిందంటే మా బామ్మర్దికి సరిగ్గా అడ్రస్ తెలియక బస్సు రాజమండ్రి అవతలకి వెళ్ళిపోయింది, రాజానగర్. మళ్ళీ ఇక్కడి నుంచి బైక్ తీసుకుని రాజానగరం వెళ్ళి వచ్చాను. అయితే మా బామ్మర్ది నా కోసం ఏం తెచ్చాడంటే ఎండి చేపలు తీసుకొచ్చాడు. చూపిస్తాను. తీసుకొచ్చాను మా నాన్న వాళ్ళకి, మా తమ్ముడు వాళ్ళకి, మా అన్నయ్య వాళ్ళకి తీసుకొచ్చాను. అయితే ఇంకోటి కూడా తీసుకొచ్చాడు. అక్కడి నుంచి గోవా నుంచి పులిమందు ఒకటి తీసుకురా ఢిల్లీ, రొమ్ము అని చెప్తే బాటిల్ తీసుకొచ్చాడు అనమాట. అయితే అది నేను తాగడం మానేశాను. మా నాన్నగారికని తెమ్మన్నాను. ఇప్పుడు చూడండి, తీసుకెళ్తాను. చూడండి, ఇదే మా ఇల్లు. ఇది రేకుల షెడ్ అనమాట. ఈడేమో మా తమ్ముడు వాళ్ళ అబ్బాయి, రెండో వాడు. మా నాన్నగారు. ఈడిగోండి, ఆడేమో మూడో వాడు. ఈ అమ్మాయి మా ఆవిడ. ఇది మా ఇల్లు. చూడండి, ఇదిగో మా నాన్న కోసం ఇది తీసుకొచ్చాను. ఇదిగో ఇది తీసుకొచ్చాను. ఈ ఎండి చేపలు మా బామ్మర్ది గోవా నుంచి తీసుకొచ్చాడు అనమాట. ఇదిగోండి, మొత్తం కానాగంతలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఎండి చేపలే. ఇదొకటి బాటిల్. ఇదేనండి మా ఇల్లు. ఇది మా అమ్మగారు ఆవిడ. ఇదిగోండి, ఇది మా ఇల్లు, రేకుల షెడ్. ఈ 2 మామిడి చెట్లు ఉన్నాయన్నమాట మా ఇంటి దగ్గర. అంటే ఇందులో ఒకటే పచ్చడికి పని చేస్తుంది, ఒకటి పని చేయదు. ఇదేమో మా తమ్ముడు వాళ్ళ ఇల్లు. మరి ఇంకేంటండి, మరి ఉంటాను. పొద్దున్నే మార్నింగ్ వెళ్తాను, కంపెనీలో ఉంటాను. బాయ్.